ఎమ్మి ఎమ్మి టేస్టీ పకోడీ రెడీ. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఈరోజు మనం ఉల్లిపాయ పకోడీ చేసుకుందామండి. వీటికి కావాల్సిన పదార్థాలు: కప్పు శనగపిండి, కప్పు బియ్యపిండి, తినే సోడా, వాము, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, పెద్ద ఉల్లిపాయలు, ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి, బియ్యపిండి, పెద్ద ఉల్లిపాయలని ఇలా బారుకు కోసుకోవాలండి ముక్కలుగా. ఉప్పు, కారం, పసుపు, ఇదిగోండి ఉప్పు కూడా, జీలకర్ర, వాము వేసి వీటిని కలుపుదామండి. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకొని, పల్చగా కాదు అలాగని గట్టిగా కాదు, ఇది మెత్తడి పకోడీ అండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. చూసుకొని కలుపుకుందాం. ఇదిగోండి, పిండి అంతా ఇలా కలిపేసుకుందాం కదా. ఇప్పుడు దీంట్లో తినే సోడా వేసుకుందాం. ఇదిగోండి, తినే సోడా కూడా వేసేసి మొత్తం కలిపేసుకుందాం. ఇక స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఇదిగోండి, పిండి అంతా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఇదిగోండి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పకోడీ వేసుకుందాం అండి. ఇప్పుడు చిన్న చిన్నగా పకోడీ వేసుకుందాం. సాయంకాలం పూట స్నాక్స్ లాగా కానీ, పిల్లలకి బాక్స్లో పెట్టాక కానీ, చక్కగా ఎవరన్నా వచ్చినప్పుడు వేసివ్వడానికి కానీ చాలా బాగుంటుందండి పకోడీ. తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, మొత్తం ఇలా వేసేసుకున్నాక ఎర్రగా అయితే వేపేసుకోవాలి. చూడండి, ఇంత ఎరుపు రావాలండి. అయిపోయిందండి. ఇక తీసి మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఇదిగోండి, పకోడీ అంతా కూడాను ఇలాగైతే అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి సపోర్ట్గా ఉండండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.